ప్రజలారా, ఈరోజు వార్తలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే హత్యలు, ఆత్మహత్యలు, మర్డర్లు ఎలా ఉన్నాయి దాని గురించి చిన్న విశ్లేషణ చేస్తాం. పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా సంపేసి ఆత్మహత్య అంటున్నారు. అదనపు కట్నం కోసం వేధించి హత్య చేశారు. అయత్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతురాలి బంధువుల ఆందోళన. కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి, అడ్డుకున్న మహిళా పోలీసులు గాయాలు. పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రేకత. నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన బాధ్యతలు. చూడండి, పెళ్ళైన నెల రోజుల నుంచే మా కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించేవాడు. గృహహింసకు గురిచేసి చివరకు హత్య చేశాడు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి నాటకం ఆడుతున్నారు అంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అయత్నగర్ పోలీస్ స్టేషన్ బుధవారం ఆందోళన దిగారు. బంజారా కాలనీలో మంగళవారం అర్ధరాత్రి సుజాత ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు వందలాదిగా తరలి వెళ్లారు. అత్తంటి వారి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. జాతీయ రహదారిని స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినాయి. 12 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చిన 2023 మే నెలలో సుజాతను దేవరకొండ చింతపల్లి మండలం గాశీరాం తాండాకు చెందిన రహమత్ శివాకు ఇచ్చి వివాహం చేశారు. నిందితుడిపై దాడి జరగలేదు. పోలీసుల మీద, స్టేషన్ మీద ఎలాంటివి జరగలేదని ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. నిందితుడి శివ ఇంట్లో చిందరబడిన పోలీస్ స్టేషన్లోని నిందితుడిపై దాడి. చూడండి, ఇంకొకటి, మాటలు కలిపి మభ్యపెట్టి కదులుతున్న బస్సులోని అత్యాచారము, సహాయం చేస్తున్నట్లు నటించి ఘాతుకము. వివరాలు వెల్లడించిన డీసీపీ. ఆమెతో మాటలు కలిపి మంచివాడిగా నటించేవాడు. ఒకే ఊరు వారు కావడంతో సహాయం చేస్తున్నాడని నమ్మింది. అదును చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడారు. కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై అత్యాచారం ఘటనకు చెందిన వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్, ఇన్స్పెక్టర్ రాజేందర్తో కలిసి ఏసీపీ కార్యాలయంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వెల్లడించారు. సోమవారం రాత్రి 6 గంటలకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు హరికృష్ణ ట్రావెల్కి చెందిన బస్సు 36 మంది ప్రయాణికులతో బయలుదేరింది. డ్రైవర్ రామగిరి సిద్ధయ్య 32, అదనపు డ్రైవర్ కృష్ణ 30 ఉన్నారు. 9 ఏళ్ల కుమార్తెతో మహిళ బస్సు ఎక్కింది. డ్రైవర్ కృష్ణ ఆమెపై కన్నేశాడు. ఆమెతో మాటలు కలిపాడు. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారిగా తేలడంతో ఆమెతో కలిసి మాట్లాడారు. కదులుతున్న బస్సులోనే అత్యాచారాన్ని చేస్తే మళ్ళీ 100 ఫోన్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. గోప్యంగా సమాచారము, వ్యక్తిగత వివరాలు అవసరం లేదు. డిజిటల్ డోర్ నెంబర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ అమర్పాలి. రోడ్డెక్కిన కానిస్టేబుల్ అభ్యర్థులు. దిల్సుఖ్ నగర్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం జీవో 46ను రద్దు చేసి కానిస్టేబుల్ నియామకాలను చేపట్టాలని కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డెక్కారు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు వందల సంఖ్యలో చేరుకొని ధర్నా చేశారు. 4 జీఎంసీ ఉద్యోగుల అరెస్టు. ఫోర్జరీ పత్రాలతో 5.78 కోట్ల టీడీఆర్ల జారీ కేసులో. చూడండి, జీహెచ్ఎంసీకి చెందిన 4 ఉద్యోగులు ఫోర్జరీ సీటింగ్ కేసులో బుధవారం అరెస్ట్ అయ్యారు. లేని ఆస్తులకు ఫోర్జరీ పత్రాలు సమర్పించి 5.78 కోట్ల విలువైన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్లు పొందిన వారికి సహకరించారని ఆరోపణలపై రాజేంద్ర నగర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఓవర్లోడ్ సమస్యలకు చెక్కు. పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు. టెక్నికల్ టీం పరిశీలనలో విద్యుత్ బిల్లులపై క్యూఆర్ కోడ్, సమ్మర్ డిమాండ్కు యాక్షన్ ప్లాను,
సిఎండి ముషరఫ్ ఫరూఖీ తమ సమస్యలను పరిష్కరించు కోసం మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు కదం దొక్కారు. హిమాయత్ నగర్ నుంచి చెలో అసెంబ్లీకి బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలి, అభివృద్ధికి 200 కోట్ల నిధులు విడుదల చేయాలి, లస్కర్ జిల్లా సాధనా సమితి. కస్టమర్ క్యారే ఎగ్జిక్యూటివ్లతో మాటలు కలిపేందుకే 5 నుంచి 10 నిమిషాలు. ఓ సమస్య పరిష్కారానికి సగటున ఓల్డ్లోనే 30 గంటలు. కస్టమర్ కేర్ సెంటర్లపై ఓ అధ్యయనంలో వెల్లడి. భూగర్భంలోకి వర్షపు నీరు. ట్రాఫిక్ సిబ్బంది రోడ్లపై లేకుంటే చర్యలు. ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు రోజుకు పెరుగుతున్నాయని, ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ పేర్కొన్నారు. చూడండి. మోడల్ స్కూల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. నగరానికి యూపీ మేయర్లు. ఆటో క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే పూనంనేని. సారా తయారీ సామగ్రిని విక్రయించే కఠిన చర్యలు. డీజీపీ కార్యంలో పాము కలకలము. క్యాపిటల్ సెక్యూరిటీ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి. నిమ్స్ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. నిమ్స్లో ఉద్యోగ పదవీ విరమణ. టెలిఫోన్ స్తంభానికి ఢీకొట్టిన కారు బోల్తా. 2 యువతులకు గాయాలు. తెలంగాణలో త్వరలో టీడీపీకి పూర్వవైభవం. బంజారాహిల్స్. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో బుధవారం హైదరాబాద్ నియోజకవర్గ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమయంలో మాట్లాడుతూ పార్టీని నాయకులు వీడిన వర్షి కింద స్థాయి కార్యకర్తలు ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్టీ నాయకులు నరసింహులు, నల్లల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నామాత్రంగానే రుణమాఫీ. బీసీలకు రాజ్యాధికారం కోసం త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు. సగానికి పైగా నిండిన సాగర్. వరద నీటితో కలకలాడుతున్న నాగార్జున సాగర్. రాఘవేంద్ర స్వామి ఆరాధ్యోత్సవాలకు రాండి. సీఎం రేవంత్కు మంత్రాలయం పీఠాధిపతి ఆహ్వానము. సీఎంను కలిసిన సుభాష్ పాల్కేర్. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము. రుణమాఫీతో ఉపశమనం కల్పించాము. రాహుల్ గాంధీ. తెలంగాణలో రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ విషయంలో తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇంజనీరింగ్లో ఏఐ, డేటా సైన్స్, ఐటీదే హావా. కంప్యూటర్ అనుబంధ 17 కోర్సుల్లో 98% సీట్లు భర్తీ. ఎలక్ట్రానిక్స్లో పోటాపోటీ. $2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సిటీఓ. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఆస్తుల మదింపునకు 2 లక్షల లంచం డిమాండ్ చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీధర్ను అవినీతి నిరోధక ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.